సరిపోతుంది. స్మెల్ అయితే మంచి మిరియాలు ఘాటు అలాగే యాలకుల ఘాటుతో చాలా చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇదిగోండి జున్ను అయితే కట్ చేసేసాను. ముక్క చూడండి ఎంత బాగా వచ్చిందో, జున్ను ముక్క అంటారు కదా అలాగే వచ్చింది. ఇప్పుడు మా హస్బెండ్కి అయితే టేస్ట్ చూడమని ఇచ్చేస్తున్నాను. మాకందరికి కూడా జున్ను అంటే చాలా ఇష్టం. ఏమండి తినండి, జున్ను ఎలా ఉందో, స్వీట్ సరిపోయిందా, టేస్ట్ ఎలా ఉంది? సూపర్, బెల్లం జున్ను చాలా బాగుంది. అవునా? చూసారు కదండి, బెల్లం జున్ను చాలా టేస్టీగా ఉందంట. చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. ఒరిజినల్ పాలతో చేసిన జున్ను ఆ టేస్టే వేరుగా ఉంటుంది. చూసారు కదా చక్కగా గెడ్డలా వచ్చింది. చూసారు కదా, చాలా మంది మిరియాలు యాలకులు ఇవన్నీ పడేస్తూ ఉంటారండి. పడేయకూడదు. ఆ మిరియాల వల్ల వాతం అనేది లేకుండా ఉంటుంది. కంపల్సరీగా జున్ను తిన్నప్పుడు అది తినేయాలండి, ఎందుకంటే వాతం అనేది ఉండదు కాబట్టి. బాగుందండి జున్ను. ఈరోజు మా పాలాయన ఇచ్చారు జున్ను పాలతో ఇలా జున్ను అయితే చేశాను. జున్ను అయితే టేస్ట్ బాగుంది కదా. చూసారు కదా, ఒరిజినల్ జున్ను పాతకాలం నుంచి అమ్మలు అమ్మమ్మలు ఇలాగే తయారు చేసేవాళ్ళండి. ఇలా మీరు కూడా ట్రై చేయండి. జున్ను పాలు దొరికినప్పుడు అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మరి నచ్చింది కదా జున్ను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.